హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. స్వార్థం లేకుండా హెల్ప్ చేసినటువంటి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఎవరికి హెల్ప్ చేశాడో బిగ్ బాస్ హౌస్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఈరోజు ముగ్గురు ఫ్యామిలీస్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీగా ఇవ్వబోతున్నాయి. ఆ ముగ్గురు ఫ్యామిలీస్ ఎవరనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. తనను నామినేషన్ చేసినా కూడా వాళ్ళ కోసం హెల్ప్ చేసినటువంటి కళ్యాణ్ పడాలా. సో సంజన గారికి, సుమన్ శెట్టికి కళ్యాణ్ పడాలి హెల్ప్ చేశాడు. నామినేషన్ చేసినా కూడా సో ఏం హెల్ప్ చేశాడు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ సంజన గారికి కూడా ఫ్యామిలీ వీక్ ఇవ్వడం జరిగింది, కానీ ఒక టిస్ట్ అయితే ఇచ్చాడు. ఆ టిస్ట్ ఏందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు క్లారిటీ కావాలంటే ఈ వీడియో జస్ట్ చూడ వరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాలని ఈ వారము సంజన గారు, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు నామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ సుమన్ గారికి నిన్న టాస్క్లో హెల్ప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇట్లా సర్కిల్ లాగా ఉంటే దానిపైన దాటాలి కదా, ఇట్లా గీతలాగా ఉంటుంది చూడు, అంటే ఇట్లా ఒక ఇనుపరాడు ఉంటే ఇనుపరాడు దాటి ఆ తాళ్ళాన్ని మొత్తం ఆ ముళ్ళు మొత్తం ఇడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆ టైంలో అక్కడ సుమన్ శెట్టి గారికి కాలు లేపి అవతలకి పెడతాడు. ఎవరు కళ్యాణ్ పడాలి. మీరు ఎపిసోడ్స్ క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాలు లేపి అవతలకి పెడతాడు. అంతకుముందే తనని నామినేషన్ చేసి ఉంటాడు. సో అది మనసులో పెట్టుకోలేడు. రవ్వంతా కూడా తనకి ఇంత కూడా ద్వేషం, ఈర్ష్య అలాంటివి ఏమి లేవు కళ్యాణ్ పడాలకు. సో మంచితనంగా సుమన్ శెట్టికి హెల్ప్ చేసి సుమన్ శెట్టికి 20 మినిట్స్ టైంని కూడా దాపెట్టుకుంటాడు. సో నేను సుమన్ శెట్టి గారికి ఇస్తానని చెప్పి తను అంతా చుట్టుకున్న తర్వాత కళ్యాణ్ పడ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ 20 మినిట్స్ టైం సుమన్ శెట్టి గారికి ఇవ్వడం జరిగింది. ఎంత బంగారం రా బాబు కళ్యాణ్ పడాలని నువ్వు రియల్గా చెప్తున్నా. నేను మెచ్చుకోవడం కాదు కానీ చాలా అంటే చాలా చాలా నచ్చేది నాకైతే. ఎందుకంటే ఎవరైనా స్వార్థంతో ఆలోచిస్తారు. ఫ్యామిలీతో ఎక్కువ గడపాలి, నేను ఒక 20 నిమిషాలు ఉండాలి, ఒక 30 మినిట్స్ ఉండాలని చెప్పి. కానీ కళ్యాణ్ పడాలా నాకు లేకున్నా పర్లేదు, మీరైనా హ్యాపీగా ఉండాలని చెప్పి సుమన్ శెట్టికి 20 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. అది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అలాగే సంజన గారు కూడా సాక్రిఫైస్ చేయడం జరిగింది. అది ఏం సాక్రిఫైస్ చేస్తుంటే బిగ్ బాస్ ఇక్కడ సంజన గారిని కన్ఫ్యూజన్ రూమ్లో పిలిపించి, సో సంజన గారు నీకు ఫ్యామిలీ వీక్ ఇవ్వడం జరుగుతుంది, కానీ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ల మధ్యలో ఉన్నటువంటి టైంని తీసుకొని నీవు ఫ్యామిలీ వీక్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ వీక్లో ఉన్నటువంటి టైమింగ్ ప్రకారం ఉంటుంది. ఒక 30 మినిట్స్ వచ్చింది, ఒకరికి 40 మినిట్స్ వచ్చింది, ఒక 20 మినిట్స్ వచ్చింది. ఇక్కడ ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, బర్ని వీళ్ళు ముగ్గురు అయితే ముందరికి రావడం జరుగుతుంది. ఇమాన్యుయల్కి 40 మినిట్స్ ఉంటుంది కాబట్టి తను 25 మినిట్స్ టైం ఇస్తాడు. అలాగే మన తనుజ గారు అంటున్నా 60 మినిట్స్ ఉంటుంది, తనది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అలాగే కళ్యాణ్ పడాల దగ్గర ఓన్లీ 15 మినిట్స్ ఉంటుంది, కానీ సంజన గారి కోసం 5 మినిట్స్ టైం ఇస్తాడు. అంటే ఓన్లీ ఫ్యామిలీతో గడపడానికి ఓన్లీ 10 మినిట్సే తీసుకుంటాడు ఇక్కడ కళ్యాణ్ పడాల. అదేవిధంగా బర్ని గారు కూడా సంజన గారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా కళ్యాణ్ పడ గురించి ఎందుకు గొప్ప చెప్పుకున్నా సంజన గారు కళ్యాణ్ పడని నామినేషన్ చేయడం జరిగింది ఈ వారం. అది మనసులో పెట్టుకోకుండా తన ఫ్యామిలీ వీక్ని త్యాగం చేశాడు చూడు. 15 మినిట్స్ ఉంటే ఒక 5 మినిట్స్ త్యాగం చేశాడు చూడు, అది గ్రేట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు త్యాగం చేయరబ్బా. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందే ఎవరు స్వార్థం వాళ్ళు, ఎవరు స్వార్థంతో వాళ్ళు వచ్చి కప్పు గెలవాలని ఉంచారు. కానీ పక్కవారి గురించి ఆలోచించినట్టు కళ్యాణ్ పడాలకు నీ 23 ఇయర్స్ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండడం రియల్గా చాలా గ్రేటరా బాబు. నువ్వు ఇక్కడ ఉన్న హ్యాపీగా ఉండు. నువ్వు విన్నర్ అయితే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో కళ్యాణ్ పడాల గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు ఫస్ట్ డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ రాబోతున్నారు, దాని తర్వాత దివ్యానికిత వాళ్ళ మమ్మీ రాబోతున్నారు, దాని తర్వాత కళ్యాణ్ పడ వాళ్ళ మమ్మీ ఎంట్రీ ఇస్తారు. సో కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ చికెన్ బిర్యానీతో లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తనుజ గారికి కళ్యాణ్ పడాల బ్రాస్లెట్ ఉంటుంది చేతికు, అది ఎవరు ఇచ్చారని అడుగుతారు కదా, దానిపైన క్లారిటీ ఇస్తుంది వాళ్ళ అమ్మ. సో వాళ్ళ కజిన్ సిస్టర్ ఇచ్చిందని చెప్పి క్లారిటీ ఇస్తుంది. అలాగే చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. కళ్యాణ్ పడ వాళ్ళ మమ్మీని చూసి చాలా ఏడవడం జరిగింది, వాళ్ళ మమ్మీ కూడా చాలా ఏడ్చారు. సో ఇద్దరు చాలా ఎమోషనల్ అవ్వడం వల్ల హౌస్ మొత్తం చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. కళ్యాణ్ పడ వాళ్ళ మమ్మీ ఉన్న 10 మినిట్స్ కానీ చాలా అంటే చాలా ఎపిసోడ్, చాలా రసవత్తమైనటువంటి ఎపిసోడ్ మనం ఈరోజు చూడబోతున్నాము. కళ్యాణ్ పడాల ఇంకో యాంగిల్ కూడా చూడబోతున్నాము. ఇంకో యాంగిల్ అంటే వాళ్ళ మమ్మీ ఎంత ఇష్టమో అనేది కళ్యాణ్ పడాల ఈరోజు లైవ్లో చూపిస్తాడు. సో ఎందుకంటే వాళ్ళతో పెరగలేదు, కానీ వాళ్ళపైన ప్రేమ అభిమానం చాలా ఉందని చెప్పి కళ్యాణ్ పడాల నిరూపించుకోవడం జరిగింది. సో అలాగే బిగ్ బాస్ విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉందంటే కళ్యాణ్ పడాల కన్నా ఉంది, లేదా మన ఎవరికి
తనుజ గారి కన్నా వీళ్ళిద్దరిట్లో ఎవరికొకరు 100% ఉంది. అలాగే టాప్ 5లో ఎవరుంటారని అందరూ అడుగుతున్నారు. టాప్ 5లో నాకు తెలిసినంత వరకు 100% కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, ఫోర్త్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ పొజిషన్ డెమాన్ పవన్, ఫోర్త్ ఫస్ట్ పొజిషన్ ఏమో కళ్యాణ్ పడాల, సెకండ్ పొజిషన్ ఏమో తనుజ, థర్డ్ పొజిషన్ ఏమో ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ ఏమో డెమాన్ పవన్, ఫిఫ్త్ పొజిషన్ కోసం నలుగురు కొట్లాడుతున్నారు. సుమన్ శెట్టి, సంజన గారు, భరణి గారు, రీతు చౌదరి. సో వీళ్ళు నలుగురిలో ఎవరో ఒకరు టాప్ 5కి అయితే వస్తారు. అలాగే మీ దృష్టిలో 11th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి తీసుకుంటే నామినేషన్లో టోటల్ 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ ఉండడం జరిగింది 11th వీక్. వీళ్ళలో కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, సంజన, దివ్యానికిత వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 34% నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండో. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే 24%లో కొనసాగుతుంది. ఇమాన్యుయల్ 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చినా కూడా తనకి ఇంత ఓటు బ్యాంక్ ఉండడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సందీప్ మాస్టర్ 7 వారాల తర్వాత నామినేషన్కి వస్తే ఎలిమినేట్ అయ్యాడు. కానీ 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చినా కూడా 25% ఓటింగ్ రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే భరణి గారు ఓటింగ్ 16%, డెమాన్ పవన్ ఓటింగ్ 10%, సంజన గారు ఓటింగ్ 7%, దివ్యానికిత ఓటింగ్ 6%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, భరణి వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు డెమాన్ పవన్, సంజన. అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లు దివ్యానికిత ఓటింగ్ ఇలాగే కొనసాగితే 100% ఈ వారం ఎలిమినేషన్ ఛాన్స్ దివ్యానికిత ఉందని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారో, కళ్యాణ్ పడాల అవుతుందా, తనుజ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.